మత్తయి సువార్త 27 అధ్యాయం. మత్తయి సువార్త 27 అధ్యాయం. అధ్యాయం 45వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 45 నుండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తెక్కిన వారు ఊరకుండడి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో లేచాను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపంలో జరిగిన కార్యాలన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనడి. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 57 వచనం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన రాతితో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. 28 అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపం మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండెని. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురని ఇదిగో మీతో చెప్పితే ఆయనను. వారు భయముతోనూ మహానందముతో సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదమును పట్టుకొని ఆయనకు మొక్కిరి. యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సోదరులు గలిలయకు వెళ్ళవాలనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనను. ఇక్కడ ఈ సంఘటన మనకందరికీ బాగా పరిచయం అనేది. ప్రభువు మరణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చనిపోయాడు ఆయన. సమాధి గురించి వ్రాయబడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, స్త్రీల పేర్లు ఇవన్నీ కూడా వివరం అక్కడ ఉంది. తర్వాత సమాధి బయట ఒక రాయి పొర్లించి దాని మీద రోమా ప్రభుత్వ ముద్ర సీలు ఇవన్నీ కూడా వేయబడినట్టుగా ఇక్కడ వచనాల్లో మనం చూస్తాం. దానికి కారణం ఏదనగా శిష్యులకు జ్ఞాపకం లేదు, శిష్యులకు నమ్మకం లేదు. కానీ ప్రభు యొక్క విరోధులకు ఆ మాట జ్ఞాపకం ఉంది, ఆయన తిరిగి లేస్తారని చెప్పిన మాట. కనుక దానిని వారు గుర్తుపెట్టుకొని ఒకవేళ ఆయన లేచినా ఏమాత్రం కూడా బయటికి రావడానికి వీలు లేకుండా వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభు పునరుత్థాన దినమందు ఆదివారం దినమందు మనం చూస్తే స్త్రీలు వెళుతూ ఉంటుండగా అక్కడ చూసినప్పుడు వారి దగ్గర చేరుకోగానే దేవుని యొక్క దూత అక్కడ దిగి రావడం, పెద్ద భూకంపం కలగడం, రాయిని పొర్లించి వారికి లోపల చూపించిన సంగతి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ తీసుకొని దీని నుండి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ 46 వచనం మనం చదువుతున్నాము.
ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో ఇది 4వ మాట. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి ప్రభు ఏడుస్తున్న కేక వేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది చూసి విన్నవారు ఆయన ఏలి అని పిలుస్తున్నాడు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్న సంగతి మనం అక్కడ చూసాము. అయితే ప్రభువుకి దాహమని నీలిచ్చక అది చెరుకలు ఆయన ముచ్చుకోలేదనే సంగతి మనం చూస్తున్నాం. తర్వాత కేక వేసి ఆయన ప్రాణాన్ని విడిచిన సంగతి, దేవాలయపు నడిమికి చెరగడం. కనుక దేవాలయపు ఆచార వ్యవహారాల విధానం, పాత నిబంధనల విధానం అంతా కూడా చించివేయబడింది, లేకపోతే కొట్టివేయబడింది అనే సంగతి ఇక్కడ మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది చాలా చీకటి సమయం. అనిపిస్తున్న పరిస్థితి శిష్యులకు మిగతా అందరికి కూడా ఏమని అనిపిస్తుందంటే, మరి ఇక ఏమీ లేదు, ఇంక అయిపోయింది, అంత అయిపోయింది, మరి చేయగలిగింది చేయవలసింది ఏమీ లేదు అనే పరిస్థితి. తర్వాత ఇంకా చూసినప్పుడు సైతాను వాని యొక్క దూతలు, ఇంకా ఆనాటి రోమా సామ్రాజ్యము, తర్వాత ఆనాటి మతము, యూదా మతము, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఎంతగానో సంతోషిస్తూ మేము గెలిచాం, ప్రభుని ఓడించాం అనే భావంలో వారు ఉన్నారు. ఇది ఈ లోకం వైపు నుండి, మన వైపు నుండి, భూలోకం నుండి మనం చూస్తే మనకు అలా కనబడుతుంది. కానీ పైనుండి దేవుని వైపు నుండి మనం చూస్తే దేవునికి వేరుగా కనబడుతుంది, దేవునికి భిన్నముగా కనబడుతుంది. ఎలాగనగా ఇదంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి మరుగైనది లేదు. తన కుమారుడు తనకు ప్రాణం విడిచి తన చేతికి తన ఆత్మను అప్పగిస్తున్న ఆ సమయ విషయం అంతటిని కూడా దేవుడు గమనిస్తూ, ఆయన తన కుమారుడు మరణించి ఆ సమాధిలోనికి వెళుతూ, మరి ముఖ్యంగా ఆ పాతాళములకు వెళ్తున్న ఆ స్థితిని ఆయన చూచి ఆయన ఎక్కడ నిరాశపడలేదు. ఆయన ఎదురు చూస్తున్న జరగబోయే విషయం ఆయన ఎరిగినవాడు కనుక ఆయన చూస్తున్నది ఏదనగా విజయాన్ని చూస్తున్నాడు. ఆ విజయము యేసు ప్రభునకు మాత్రమే కాకుండా, దేవునికి మాత్రమే కాకుండా సర్వ మానవ జాతికి విజయం. ఈరోజు జీవిస్తున్న మనకు విజయాన్ని ఈ యొక్క మరణము ద్వారా కలుగుతుంది అనే సంగతిని సృష్టికర్త అయిన దేవుడు ఎరిగిన వాడై తన కుమారుని యొక్క మరణమందు ఆయన సహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణము జరిగినప్పటికీ ప్రభువునకు తండ్రి అయిన దేవునికి తెలిసిన సత్యమే దానిగా 3వ దినాన మన ప్రభు లేస్తాడని తెలుసు. ఆ మాట అందుకే 28వ అధ్యాయంలో మనం చదివాం. మన క్రైస్తవ్యం సమాధితో ముడిపడింది కాదు, సమాధి అంతము కాదు, మనకున్నది సమాధి కాదు, లేక శిలువ మీద వేలాడుతున్న యేసు కాదు. చాలామంది ప్రభువును గురించిన ఆలోచన ఇంకా శిలువ మీద వేలాడుతున్నట్టుగా భావిస్తారు, లేదా సమాధి ఉన్నట్టు భావిస్తారు. కానీ ఆ రెండూ కాదు. మన ప్రభువు సమాధిని గెలిచి తిరిగి లేచినవాడు, పునరుత్థానుడైన వాడు, జీవము కలిగిన వాడు. కనుక ఆయన మరణించి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచుటలో జరిగిన గొప్ప విషయాలు మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ఇదంతా దేని కొరకనగా మానవ జాతికి గొప్ప ఆశను, హోప్ను, నిరీక్షణను మనకి ఇవ్వడం కోసం. గత కొన్ని వారాలుగా ఎంఐ మార్గం మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులిద్దరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం గల కారణం ఏదనగా అయిపోయింది, ఇంకేమీ లేదు, చేయగలిగింది ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఏవేవో వార్తలు వింటున్నాం, ఇది నమ్మశక్యంగా లేవు అని వారు తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూచాం. అయితే ఈ జరిగిన కార్యం అంతటి యొక్క ఉద్దేశం ఏదనగా మనం అలా వెనక్కి వెళ్ళిపోవడం కోసం కాదు, మానవ జాతి విజయాన్ని సాధించాలి, ముందుకు సాగాలి అని దేవుని యొక్క సంకల్పం. ఆ కారణం చేతనే దీనంతయు తండ్రి అయిన దేవుడు అనుమతించాడు. చాలామంది తండ్రి గురించి తప్పుగా భావిస్తుంటారు, యేసు ప్రభు ఒక్కడే మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రికి మనకి సంబంధం లేదని. కానీ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే, మినిటికి వెళితే చదువుకోండి, సమయం లేదు కనుక 18 నుండి 21 వచ్చే వరకు మనం చూసినప్పుడు వాడికి చెప్పబడుతున్న మాట ఏదనగా, గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ రికన్సైలింగ్ ద వరల్డ్ టు హిమ్సెల్ఫ్. ప్రభువైన యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఉండి ఆయన శిలువ మీద మరణము ఆ శ్రమను అనుభవిస్తుండగా దేవుడు ఎక్కడున్నాడు అనగా తండ్రి అయిన దేవుడు కుమారునిలో ఉండి లోకమును ఆయనతో సమాధానపరుచుకుంటున్నాడు అని చెప్పి, మన రక్షణ కొరకు పాపమెరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసి
శిలువ మీద ఆయనను అప్పగించిన ఆ సంగతి ఇక్కడ వాక్యం అని మనం చూస్తూ ఉన్నాం. దేని కొరకు అని అంటే మనమందరము కూడా దేవునితో సమాధానం కలిగిన స్థితి, దేవునితో సఖ్యత కలిగిన స్థితి. రోమపత్రిక 5 పౌలు రాస్తా మనం విరోధులుగా ఉంటేవి, దేవునికి దూరస్థులుగా ఉన్నాము. కానీ యేసు యొక్క శిలువ మరణము ద్వారా జరిగిన గొప్ప సంఘటన ఎదురుగా దేవునికి దగ్గర అయ్యాం. తండ్రి అని దేవుడు, సృష్టికర్త అని దేవుడు మనకు తండ్రి అయ్యాడు, ఆయనకు వారసులమయ్యాం. తరువాత యేసు ప్రభువుని సమాధిలో నుండి తిరిగి లేపిన అదే శక్తి ఎఫెసు పత్రికలో మనం చూచాము. అది ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది. మనము మన జీవితాల్లో కూడా మరణించి మనకి ఆశ లేదు, భవిష్యత్తు లేదు అనుకునే పరిస్థితుల్లో మనకు భవిష్యత్తు ఉంది అని నిరీక్షించడానికి ఆధారము క్రీస్తులో మనకు కనబడుతూ ఉంది. 3 రోజులు అయిపోయింది, మనకి ప్రభు అయిపోయింది కానీ భావించిన ఆ పరిస్థితుల్లో దేవుడు తనకు పునరుత్థాన శక్తిని, దేవుని యొక్క ఆత్మను పంపి ఆయన చేసిన అద్భుతమైన కార్యం మనం గమనించవలసిన అవసరం ఉంది. కనుక అదే శక్తి, అదే ప్రభావం ఇప్పటికీ అందుబాటులో ఉంది. దేవునిలో మార్పు లేదు. మన ఎడల ఆయనకి ప్రేమే ఉంది తప్ప మన మీద కోపము లేదు. మనకి పాపము, మనకి దేవునికి అడ్డుగా ఉన్న పాపములకు పరిహారము చేయబడింది. మనం ఆయన దృష్టిలో నీతిమంతులంగా మనం ఉన్నాము. కనుక మనం పురుగో, దుమ్మో, ధూలో ఎంత మాత్రము కూడా కాదు. అది మనం అనుకుంటున్నాం అలాగ. కానీ దేవుడేమనుకుంటున్నాడు? మన తన ప్రియ బిడ్డలుగా మన కొరకు ప్రాణం ఇచ్చినంతటి ప్రేమ మన ఎడల కలిగి ఉండి మనం ఆయన ఎదుట నీతిమంతులనుగా దేవుడు నిర్ణయించుకొని తన నీతిని మనకు ఆపాదించి మనం నిలబడినప్పుడు ఆయన ఎదుట నీతిమంతులుగా మనం ఉంటూ ఉన్నాము. ఇంకా అంటున్నాడు హెబ్రీ పత్రికలో, ధైర్యముతో ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి మనం వెళ్ళగలిగిన ఆధిక్యత, అర్హత మనకు అనుగ్రహించాడు. కానీ ఈ సమయం ముందు మనవి చేస్తున్నాను, ప్రభువు చేసిన ఈ కార్యాన్ని బట్టి మనందరం కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఆశను కోల్పోకూడదు. మన నిరీక్షణ గలవారమై ముందుకు వెళ్ళాలి. ఏలీ ఏలీ లామా నా దేవా నన్ను ఎందుకు విడనాడుతావు? దేవుడు విడనాడాడు, తండ్రి అని దేవుడు కుమారునికి ఇస్తూ విడనాడాడు. దేని కొరకు అనగా మనలను ఆయనతో కలిసి జత చేయడం కోసం విడనాడాడు. అది కొద్ది కాలం మాత్రమే. కానీ వెంటనే 3వ దినాన లేపి ఆయన ద్వారా జరిగించిన కార్యం అంతా కూడా మనకు తెలుసు. కనుక మన జీవితాల్లో ఒకవేళ దేవుడు విడనాడినట్టుగా అనిపించి ఇలాగే ప్రభువలే నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి కీర్తనలు మనం చూస్తే, ఆ ముఖ్యంగా ఆసాపు కీర్తనలు చాలా చోట్ల రాస్తే, ప్రభు మాతో ఇంత రావడం మానేస్తావు, మా యుద్ధాల్లో మాతో ఉండడం మానేస్తావు, మాకు విజయాన్ని ఇవ్వడం మానేస్తావు, ఏమిటి కారణం అని ఆసాపు కీర్తనలో, కీర్తన గ్రంథం 2వ భాగంలో ఆసాపు రాసిన కీర్తనలు చాలా చోట్ల మనం అది చూస్తూ ఉంటాం. కనుక మనకు కూడా అలాగూ పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఏమిటిది? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? అయితే మనకు అలాగ అనిపిస్తున్న సమయంలో మనకు కొంతమంది ఆదరణకర్తలు ఉంటారు. ఏం ఆదరణకర్తలు? నిజమే, దేవుడు నీతో ఉండుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? కానీ ఒకవేళ దేవునికి నీకు సంబంధం తెగిపోయిందేమో, లేదేమో, దేవుడిని పట్టించుకోవడం మానేస్తాడేమో, లేకపోతే దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోయావేమో అనే మాటలు మనం విన్నప్పుడు ఇంకా నిరాశలోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాం. పోయిన వారం డానీ మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రస్తావించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఎవరి గురించి, దేని గురించి చెప్పారు? చెప్పగలరు ఎవరైనా? దేని గురించి చెప్పారు? బెతెస్దా కోనేరు, అందరికీ తెలుసు కదా పేరు, బెతెస్దా కోనేరు. 5వ అధ్యాయం యోహాను సువార్త. ఇక్కడ బెతెస్దా కోనేరు గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, గొర్రెల ద్వారం జ్ఞాపకం మీకు నెహెమ్యా గ్రంథంలో చూసాం. ఆ దగ్గరలో యెరూషలేములో హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడను. కనుక
ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా లేవు, గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండేను. గొప్ప సీనియర్. యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటువంటి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచిన. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నుండి వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరచమని పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పినాను. వాడిని పరుపెత్తుకుని నడుమని చెప్పినది ఎవడని వాడిని అడిగిరి. అయితే వాడికి అది అప్పటికి తెలియదు. అయితే యేసు అయితే 16-17 చూస్తే అయితే అది ముందు చూద్దాం. తర్వాత యేసు 14 వచ్చింది. దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడుని కలుక్కున్నట్టు ఇక పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తాను స్వస్థపరిచేవాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేస్తున్నందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును పనిచేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చాను. 18 వచ్చిన, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం. కారణాలు 2. మొదటిది ఏమిటి? విశ్రాంతి దినము స్వస్థపరుస్తున్నాడు. రెండవది, ఈ దేవుడు తన తండ్రి అంటున్నాడు. ఈ 2 కారణాలతో అతన్ని చంపడానికి ప్రయత్నం, అది అతని మీద మోపబడుతున్న నేరమని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసిన బేతెస్తా, దాని పేరు, దాని అర్థం ఏమిటనగా హౌస్ ఆఫ్ మర్సీ, కనికరము గల ఇల్లు, హౌస్ ఆఫ్ మర్సీ. ఇది గొర్రెల ద్వారం దగ్గరలో ఉంది. కానీ ఇక్కడ దీనికి ఉన్న ఒక ఏమంటాం, ఒక కథ, ఒక ప్రాచుర్యంలో ఉన్న ఒక విషయం ఏదైనా, ఎవరైనా సరే ఆ నీరు ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి కదిలిస్తారు. ఆ నీరు కదిలించబడుతున్నప్పుడు ఎవరు మొదట పడితే వారు స్వస్థత పొందుతారు అని చెప్పబడిన ఆ మాటకి ఆ కోనేరు చుట్టూ కూడా 5 మంటపాలు ఉన్నాయి. ఆ 5 మంటపాలు గుంపులుగా ఆయా రకాలైన వ్యాధులు, బాధలతో ఉన్నవారు ఆ మండపాల్లో ఉన్నారు. అయితే అక్కడ ఒకడి గురించి రాయబడింది. 38 సంవత్సరాలు అక్కడ తను ఎదురు చూస్తున్నది, నీరు కదిలించబడితే అందులో పడవేయబడి స్వస్థత పొందాలని ఆశిస్తున్నాడు. 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. కానీ ఈ దినమందు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా, మనము కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. పినవారం డానీ మాట్లాడాడు, దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాను. మనము 38 సంవత్సరాలు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోయిన స్థితి. అక్కడ ఉండిపోయి ఒక మాట, ఒక విషయం అక్కడ ఏమిటంటే, దేవుని దూత వస్తాడు, నీళ్ళు కదిలిస్తాడు. ఆ కదిలించబడినప్పుడు నన్ను ఎవరో తీసుకుని అందులో పడేస్తే నేను స్వస్థత పొందుతాను. అయితే ప్రభు యొక్క ప్రశ్నలు ఒక్కోసారి వింత అనిపిస్తాయి, కోపం వస్తుంది. ఇప్పుడు 38 సంవత్సరాలు ఉన్న అతని దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? అక్కడ ఉన్నది ఎందుకున్నారు? అక్కడ స్వస్థత కోసమే ఉన్నారు కదా. కానీ కనబడుతున్న ఆబ్వియస్ విషయం అనగా దేని కొరకు అక్కడ ఉన్నారు అందరికీ తెలుసును. గుంపులుగా ఉన్నారు, చాలామంది జనం ఉన్నారు. అయితే నువ్వు స్వస్థపడ కోరుతున్నావు అని అంటే వాడు చెప్తున్నాడు, నేను స్వస్థపడ కోరుతున్నాను అనలేదు. ఏమంటున్నాడు? నేను స్వస్థత పొందకపోవడం గల కారణం చెప్తున్నాడు. ఏమిటా కారణం అంటే, నాకంటే ముందుగా ఇంకొకరు పడిపోతున్నారు, ఇంకొకరు వెళ్ళిపోతున్నారు, ఎవరో ఒకరు వారు దించుతున్నారు, నన్ను దించగలవారు నాకెవరు లేరు. 38 సంవత్సరాలుగా ఏమైందరా, తన కథ ఇదే, ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే 35 సంవత్సరాల నుంచి తనని సెటిల్ అయిపోయాడు. ఇక అది తన స్థలము, తన ప్రదేశము ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఏదో దారి దొరుకుని దేక్కుంటూ
ఆ అంచు వచ్చేసి ఉండి ఆ దూత కదిలించగానే పడిపోవచ్చు కదా, మరి ఎందుకో ఆ కామన్ సెన్స్ అతను లేదేమో, లేకపోతే మనకు అవకాశం లేదో మనకు తెలియదు. కానీ ఇంకొక విషయం మీకు చెబుతాను. మళ్ళీ కొంతమంది ప్రార్థన చేస్తూ మన సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా మా సంఘాన్ని బెతెస్దా కోనేరులాగా ఆశీర్వదించని. చేయకండి, అలాగా చేయకండి. ఎందుకు? బెతెస్దా కోనేరులో ఎవరైనా స్వస్థత పొందారా? బైబిల్ ఎక్కడైనా చదివారా మీరు? మాట ఉందంతే. అందులో ఎవడన్నా పడితే ఒక్కడే మళ్ళా మొదటి వానికే, మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇప్పుడు కొన్నిసార్లు పుకార్లు ఈ మాటలకి, అందరూ చెప్పుకునే వాటికి జనాలు ఓహో అంటే ఓహో, పోలో అంటే పోలో వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఏముంది? ఏం జరుగుతుంది? ఎవడో ఒక్కడు 38 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అన్నది కోనేరు కదిలించబడిందో మనకి తెలియదు. అసలు ఇంకోటి చెప్పాలంటే అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. ఇక్కడికి నిజం కానిది మరి ముఖ్యంగా మనకు అందులో పడి స్వస్థత పొందిన ఒక్క సాక్ష్యం మనకు లేదు. వీడు 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. మరి ఎంతమందిని స్వస్థత పొందిని చూశాడో లేదో మనకు తెలియదు. అది ఎందుకున్నాడు అక్కడ అని ఆలోచన చేస్తే మరి ఉన్నాడు అంతే. ఎవరో తెచ్చాడు, పడేశారేమో, మనకు తెలియదు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయాడు, ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. స్వస్థత లేకుండా అన్ని సంవత్సరాలుగా దేన్నైతే ఆశించి వచ్చాడో ఆ ఆశతోనే ఉన్నాడు తప్ప తాను స్వస్థత పొందలేదు. ప్రభువు తను స్వస్థత పొంద కోరుతున్నావని అంటే, అయ్యా దానికి కారణం ఇది, నాకెవరు లేరు, నాకు ఈ పరిస్థితులు సంభవించాయి, నేను అందులో మొదట పడలేకపోతూ ఉన్నాను, ఆ కారణం చేత ఇలాగ ఉండిపోయాను అన్నప్పుడు ప్రభు దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అతను చెప్తున్న మాట ఏదనగా, స్టాండప్, పికప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. లేచి నిలబడు, నీ పరుపెత్తుకొని నాడు. ఈరోజు ప్రభు మనతో చెబుతున్న మాట, 38 సంవత్సరాల నుంచి ఉన్న చోట మనం ఉండిపోయాం. ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరో వస్తారు, ఆ నీరు కదిలించబడినప్పుడు అందులో దించితే అప్పుడు నేను స్వస్థత పొంది వెళతాను. కనుక కొన్నిసార్లు మనం కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటాం, ఇది ఇలాగే జరుగుతుంది, నాకు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో జరుగుతుంది, దాన్ని బట్టి నేను ఏదో చేయగలుగుతాను. ఇక ఈ దినమందు మనవి చేస్తున్నాను, బెతెస్దా కోనేరు దానికి కథ ఉంది, కానీ ఎంతవరకు అది నిజంగా సంభవించిందో, ఎంతమంది స్వస్థత పొందారో మనకు సాక్ష్యాలు లేవు. కానీ ఈరోజు నమ్మదగినది, సత్యవంతమైనది విషయం ఏదనగా మనకు ప్రభు ఉన్నాడు. ఈరోజు మన దగ్గరకు వస్తున్నాడు ఆయన. నువ్వెందుకు ఇలాగున్నావు? ప్రభు ఎందుకు ఇలాగున్నావు అంటే నీకు తెలియదా? మా పరిస్థితి నీకు తెలియదా? ఎందువల్ల జరిగింది, ఎందువల్ల ఉండిపోయాం మేము, నీకు తెలుస్తుంది కదా అంటే అది పట్టించుకోవట్లేదు ఆయన. అంటున్నాడు, నువ్వు నిలబడు, స్టాండ్ అప్, నిలబడి ఏం చేయాలి? నీ పరుపు ఎత్తుకొని నాడు. ఇంతకాలం ఈ పరుపు మీదే హాయిగా ఏర్పాటు అయిపోయింది, సుఖంగా ఏర్పాటు అయిపోయింది, సౌకర్యవంతంగా ఉంది, ఇది అలవాటు అయిపోయింది నీకు. కనుక ఆ పరుపుని ఎత్తుకొని లేవాలి. ప్రభు దగ్గరకు వచ్చే ప్రతిసారి కూడా గుడ్డి భర్తమే చూస్తాం. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు తను చేస్తున్న అనేది తన ముష్టి ఎత్తుకునే పాత్ర గుడ్డ అంతా కూడా బయట పడేసి ప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు. సమరయ స్త్రీ, ఆమె కొండ వదిలేసింది. ఆ కొండ తనకు తీసుకొని వస్తూ నీరు పోసుకుంటూ వెళ్తూ ఉండేది. దాన్ని వదిలేసి నాకు ఇక అక్కర్లేదు, నాకు జీవజలాలు నాకు ఇచ్చాడు ప్రభు ఆయన. కనుక ప్రభువుని కలుసుకున్నప్పుడు మనకిక చెప్పడానికి ఏముండదు. ప్రభు ఈ కారణం చేత ఉండిపోయానంటే అవి ఆ కారణాలు ఆయన తీసుకొని మనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. చెప్తున్న మాట ఎదురుగా ఆ కారణాలను అలాగ ఉంచు, నువ్వు లే, కారణాల పక్కన పెట్టు, నీ ప్రతిబంధకాలు పక్కన పెట్టు, నువ్వు లే. ఇంతకుముందు నువ్వు చేయలేకపోయిన పనిని ఇప్పుడు చేయి. ఒకవేళ మనం సవాళ్ళ మధ్య, ఛాలెంజెస్ మధ్య, జీవితంలో సంభవిస్తున్న పరిస్థితుల మధ్య ఒకవేళ మనము బందీలుగా అయిపోయామేమో, ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోయి ఏమాత్రం కదలలేని మెదలలేని ఇంకొకరు వచ్చి మనకేదో ఊతం ఇవ్వకపోతే నేవలేని స్థితిలో మనం ఉండిపోయామేమో. ఎందుకంటే మనకు చాలా కాలంగా అలవాటు అయిపోయింది ఊతం. ఎవరొకరు పట్టుకోవడం, ఎవరొకరు మనకు సహాయం చేయడం, ఎవరొకరు మన పక్షాన్ని నిలబడ్డం, మనకేదో
చేస్తున్న మనకు అలవాటు అయిపోయిందేమో. కానీ ప్రభు మనకున్నాడు. ఈ లోకం వైపు చూడొద్దు, బెతెస్దా కోనేరు వైపు చూడొద్దు. ఏదో సూచికలు ఎక్కడ జరిగాయి వాటి బట్టి మనం ఏమో ఊహించడం కాకుండా ప్రభు వైపు మనం చూద్దాం. కష్టం ఇబ్బంది సంభవించినప్పుడు మన జీవితాల్లో నిరాశ లోనవడం సహజం. ఇంకా ఆ నిరాశకు లోనై విజయం అనేది మరి అసాధ్యం అనుకుంటాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేసినప్పుడు దేవుడే తను విడిచిపెట్టేశాడు కదా. మనకి భవిష్యత్తు ఏమిటి? దేవుడు విడిచిపెట్టలేదు. ఆ రోజు విడిచిపెట్టింది ఈరోజు మనం ఆయన యందు ఆనందించడం కోసం, ఈరోజు ఆయన యందు మన నిరీక్షణ కలిగి ఉండడం కోసం, మన ఆశను కోల్పోకుండా ఉండడం కొరకు. మనం కొంతకాలంగా ఇదే ఆలోచిస్తున్నాం, నిరీక్షణ గురించి ఆలోచిస్తున్నాం, హోప్ గురించి. దేవుని చిత్తం మన ఆశను కోల్పోకూడదు. ఆ కారణం చేతనే వారిద్దరితో నడిచాడు ఆయన. శ్రేష్టమైన గొప్ప సందర్భం అది. ఎన్నిసార్లు ఆలోచించి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా గొప్ప ఆనందం కలుగుతుంది. అయితే ఈరోజు మనమే చేస్తున్నాను, మనతో కూడా ఆయన నడుస్తున్నాడు. హీఈస్ విత్ అస్, హీఈస్ వాకింగ్ విత్ అస్. ఆయన మనతో నడుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు కూడా. కానీ మన చెవులే ఏమైపోయాయి? బిరడాలు పెట్టేశాం, వినడం లేదు. మనం ఎటో చూస్తున్నాం, ఎటో వింటున్నాం, కానీ ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దయచేసి వినండి, చెవి తెరిచి మనం విందాం. దయచేసి మీకా గ్రంథం మనం చూస్తే మీకా గ్రంథం 7వ అధ్యాయం మనం గమనిస్తే 7వ అధ్యాయంలో ఇక్కడ ఈ సందర్భం మనం చూస్తే మీకా గ్రంథం రాసినప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, వేసవికాల పండ్లను ఏరుకున్న తరువాత ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకున్న తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ఎలా ఉందట స్థితి? ఎలాగుంది తంది? వేసవికాల పండ్లు అయిపోయా కోసేశారు, తర్వాత ద్రాక్ష పండ్లు పరిగె కూడా ఏరేశారు. ఆ తర్వాత ఏముంది? ఏముంటుంది? ఇక పరిగెరిన తర్వాత ఏముండదు. కోత అయిపోయిన తర్వాత వేరు, పరిగెరిన తర్వాత ఏముండదు. తర్వాత ఇంకా ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి, ద్రాక్ష పండ్ల గెల కనబడుతుందా? పరిగెరిన తర్వాత గెల ఒకటి కూడా లేదు. నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. ఎవరు లేరు, పంట లేదు, ఆస్తి లేదు, సంపద లేదు. ఇంకా ముందుకెళ్తే భక్తులు దేశంలో లేకపోయాను. దేశంలో భక్తులు కూడా లేరు, దేవుని భయభక్తులు గల వారు లేరు. ఇంకా అంటాడు, దేశంలో భక్తులు లేకపోయాను, జనులలో యథార్థవంతుడు ఒక్కడును లేడు. మనుషుల్లో యథార్థవంతుడు నిజాయితీగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఇంకా ముందుకెళ్తే అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉండేవారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరు కొరకు వలను ఒడ్డివాడే. ఇంకా చెబుతా ముందుకు వెళ్తా అంటాడు 4వ వచనం, వారిలో మంచివారు మొండ్ల చెట్లు వంటి వారు. మంచివాడు అంటే మొండ్ల చెట్లు అంటాడట. ఇంకా వాళ్ళు యథార్థవంతులు ముండ్ల కంచె కంటేనూ ముండ్లుగా ఉందరు. ఎంత బాగా వివరించాడు ఇక్కడ. నీ కాపురుల దినము నీవు శిక్షణది దినము వచ్చుచున్నది, నీ కాపురుల దినము నీవు శిక్షణది దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. ఇంకెక్కడ చూస్తే 5వ వచనం చూస్తే అంటాడు, స్నేహితుని యందు నమ్మికించవద్దు. అంటే స్నేహితులు లేరు. స్నేహితుని నమ్మికించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఎందుకు? ఇంకా అంటాడు, నీ కౌగిట్లో పండుకొని నీ దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. అనగా నీ భార్య కూడా నీకు నమ్మకంగా లేదు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడల మీద అత్త మీదకి లేచెదరు అని ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉంది. పంట లేదు, తినడానికి తిండి లేదు, మనుషులు భక్తి లేదు, విశ్వాసం లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు, స్నేహితులు లేరు, స్నేహితులు నమ్మదగిన స్నేహితులు లేరు, ముఖ్యమైన స్నేహితులైనా నమ్మకం లేని పరిస్థితి. చివరికి భార్య భర్త ఒక్కరొకరు నమ్మలేని, పిల్లలను తల్లిదండ్రులు నమ్మలేని ఆ స్థితిలో మేక అంటున్నాడు ఇక్కడ. అలాంటి పరిస్థితులు ఒకవేళ అలాంటి అనుభవం కూడా మనం వెళుతూ ఉంటే మేక అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేది. ఇదేమిటిది? నిరీక్షణ, ఇదే హోప్. నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్తకు నేను ఎదురు చూస్తాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి 8వ వచనం అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడి నన్ను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును.
నా శత్రువా. ఇక్కడ చూసినట్టున్నాడు, ఇక్కడ ప్రొఫెషన్ నోటితో చెబుతున్నాడు. ముందు 8వ వచనం చూసినప్పుడు నేను దేవుని మీద ఆశ పెట్టుకుంటాను, నేను ఎదురు చూస్తాను, నా రక్షణకర్త దేవుని కొరకు నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఈరోజు మనకు భరోసా ఉందా? హెబ్రీపత్రికలో ఏమంటాడు? మనం ఆయన ధైర్యం పొందినట్లు మనందరూ ఏం చేయాలి? కృపాసనం దగ్గరికి ఎలా రావాలి? ఎలా రావాలి? ధైర్యముతో, భయంతో, వణుకుతూ, ప్రభువా నన్ను కనికరిస్తావో చూస్తావో అని కొంతమంది ఆ సుంకరి ప్రార్థన తీసుకొని అలాగే చేయాలనుకుంటాం. అక్కడ చెప్తున్న విషయం ఏదనగా ఆడ మాటలు కాదు, కానీ తనకు వినయ మనస్సు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రభు వినయముతో రావాలి, కానీ వినయముతో వచ్చినను ధైర్యముతో రావాలి. ధైర్యం ఏమిటి? ఆయన కృపాసనకు వచ్చిన ధైర్యం ఏమిటి? మనకి దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయనకి అంటాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మేక అంటాడు, ఆ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నూతన నిబంధన కాలంలో మనం ఇంకా ధైర్యంగా మనం చెప్పగలం, మన ప్రభు మన ప్రార్థన వింటాడు. మన మొర ఏదైనా సరే వింటాడు ఆయన. నా రక్షణకర్త దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటును, నేను ఆయన కొరకు ఆయన సన్నిధిలో నేను వేచి ఉంటాను, నేను కనిపెడతాను. యాజ్ ఫర్ మీ ఐ లుక్ టు ద లార్డ్ ఫర్ హెల్ప్. నేను సహాయం ఎవరి వైపు చూస్తాను అనగా మనుషుల వైపు కాదు. నన్ను ఎవరో వచ్చి నీటిలో దించుతారని ఎవరి కోసమో నేను ఎదురు చూడడం కాక నేను ఎవరి వైపు చూస్తాననగా దేవుని వైపు నేను చూస్తాను. ఐ వెయిట్ కాన్ఫిడెంట్లీ ఫర్ గాడ్ టు సేవ్ మీ. నేను ధైర్యంతో, నమ్మకంతో, కాన్ఫిడెంట్గా నన్ను రక్షిస్తాడని చెప్పి ఆయన వైపు నేను చూస్తాను. ఇంకా అంటాడు, అండ్ మై గాడ్ విల్ సర్టన్లీ హియర్ మీ. నా దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థన వింటాడు. ఆ రోజుల్లో నూతన పాత నిబంధనలోనే మీకు అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే ఈ రోజు కూడా మనం అందరము కూడా ఈ మాట ధైర్యంగా చెప్పవచ్చు. మన పరిస్థితి ఏదైనా సరే, ఈ ఏకాగ్రంథం 7వ అధ్యాయం మొదట ఉన్న ఆ పరిస్థితులన్నీ మన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఎవరి మీద ఆధారపడలేని, ఎవరిని నమ్మలేని, మన చేతిలో వనరులు లేని నిస్సహాయ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, అయినను అంటాడు ఇక్కడ, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. బట్ ఫర్ మీ, యాజ్ ఫర్ మీ, నన్ను గురించి చెప్పినట్టయితే నా మట్టుకు నేనేం చేస్తానంటే ఆయన వైపు ఆయన రక్షిస్తాడు. తర్వాత అంటున్నాడు, లోపల తన నిరీక్షణ గలవాడై ధైర్యంతో బయటికి చెబుతున్న మాట, ప్రొఫెషన్ బయటికి చెప్తున్న మాట ఎదురుగా, నా మీద అతిశయపడకండి ఎవరు కూడా, నా శత్రువా నా మీద అతిశయపడద్దు. నేను క్రింద పడినా ఏమవుతుంది? నేను తిరిగి లేస్తాను. నేను అంధకారం ముందు కూర్చున్నాను, నాకు చీకటి, నాకేం కనబడటం లేదు, ఎటు వెళ్ళడానికి నాకు దారి లేదు, తడుముకొని వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ నాకు వెలుగు కలుగుతుంది. శత్రువా నువ్వు అతిశయపడకు, అయిపోయింది అనుకోవద్దు. ఒకరు అయిపోయినట్టుగా నీకు కనబడవచ్చు, నాకు కనబడవచ్చు, అనిపించవచ్చు, చీకటిగా ఉంది, భవిష్యత్తు లేదు అనిపించవచ్చు, కానీ శత్రువా డూ నాట్ గ్లోట్ ఓవర్ మీ మై ఎనిమీస్, ఫర్ దో ఐ ఫాల్ ఐ విల్ రైజ్ అగైన్. నేను పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాను. దో ఐ ఫాల్ లేదా దో ఐ ఫెయిల్, ఒక నేను ఓటమి చెందిన నేను మళ్ళీ విజయం సాధిస్తాను. ద లైట్ హస్ సెట్, దో ఐ సిట్ ఇన్ డార్క్నెస్, నేను చీకట్లో కూర్చున్న ద డార్క్నెస్ విల్ బి, ద లార్డ్ విల్ బి మై లైట్. ఆయనే నాకు వెలుగుగా ఉంటాడు. కనుక మనం చేయవలసిన పని ఏదనగా మన యొక్క పరిస్థితిని మనం అంగీకరించి ఆగిపోకుండా, మన స్థితి ఇక్కడ ఇలా ఉండిపోయింది, మరి ఏం చేస్తాను? 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10th యానివర్సరీ అయిపోయింది, సిల్వర్ జూబిలీ అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయాయి, 35, ఇంకా రూబీ జూబిలీ ఇవన్నీ ఇక్కడ అయిపోతామని వరుసగా వచ్చేస్తున్నాయి, ఇంకా గోల్డెన్ జూబిలీకి వెళ్ళిపోతామేమో అనుకునే పరిస్థితుల్లో ప్రభు మనతో చెబుతున్న మాట ఏదనగా నిరాశపడవద్దు. ఆశను మరలా పెంపొందించుకోనండి, నిరాశపడవద్దు. ప్రభు మనతో నడుస్తూ మనతో ఉంటూ చెబుతున్న మాట. మీకా చేసిన పని ఏదనగా తన తల పైకెత్తాడు, పైకెత్తి చూశాడు, పరలోకం వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. చూచి తనకి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయంతో ఈ నిరాశ నిస్పృహగల ఈ స్థితిలో నుండి మనం పైకి రాగలమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిలో ప్రభు మనతో చెబుతున్న మాట ఏదనగా, రైజ్ అప్, లేవండి, లేచి ముందుకు వెళ్ళండి,
లేచి మనం ముందుకు వెళితే అంతకుముందు మనం చేయలేకపోయిన కార్యాన్ని, అంతకుముందు మన వల్ల కాని దాన్ని ఇప్పుడు ఆయన బలముతో, మన బలముతో కాదు, మన బలముతో కాదు, మన శక్తితో కాదు, మన శక్తి అంతా పోయింది. 38 సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయాం. స్వస్థపడ కోరుచున్నావా? అదే ప్రశ్న మనకు అడుగుతున్నారు. మీ దర్శన నెరవేర్పులోనికి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా? అదేవిడు ప్రభు ఇలాంటి ప్రశ్న వేస్తున్నా, నీకు తెలీదా? ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాం కదా, చేస్తున్నాం, కానీ లోపల ఏముంది? మీ తలంపుల్లో ఏముంది? మీ ఆలోచన ఏముంది? ప్రభు మాకు పరిస్థితులు అనుకూలంగా సంభవించాయి, ఈ విషయాలు జరిగాయి కాబట్టి. వీళ్ళు చర్చ బాగుందర్రా. మేడంకి కూర్చోయా ఏంటి? అంత హడావుడే. దేవుని యొక్క సహాయంతో, విత్ గాడ్స్ హెల్ప్, వీ కెన్ రైజ్ అబౌవ్ డిస్పేర్ అండ్ డిస్ట్రక్షన్. ఈ మీకా గ్రంథం ఉన్న ఈ పరిస్థితులన్నిటికీ అతీతంగా మనం లేవగలం. ఎందుకనగా మన ప్రభు మనకు ఉన్నాడు. ఆయన మనతో చెప్తున్న మాట, స్టాండప్, నిలబడండి, నిలబడి నీ పరుపెత్తుకొని ముందుకు నాడు. ఇంతవరకు నేను చేయలేకపోయి ప్రభు ఉండిపోయాను ఇక్కడ, కానీ చూసినప్పుడు వాడు లేచాడు. ప్రభు నా లోపల ఆ ఫీలింగ్ రావాలి, లేకపోతే నరాలు కదిలినట్టుగా తెలియాలి, లోపల ఏదో షాక్ తగలాలి, కరెంటు తగలాలి, అప్పుడు నేను లేస్తాను అనుకుంటే కాదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు లే అన్నప్పుడు ఆయన మాట మీద మనం లేస్తే అక్కడి నుంచి నడిపించిపోయేది ఆయనే. ఇక్కడ 2 రాజుల గ్రంథంలో ఒక ఉదాహరణ చూస్తాం. తర్వాత ఇంటికి వెళ్తే చదువుకోండి. 6 అధ్యాయం 7 అధ్యాయాల్లో అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేల్ దేశానికి, అనగా యోధా జనాంగ ఇశ్రాయేలు 10 గోత్రాలకు చెందిన వారికి ఎలీషా ప్రవక్త కాలములో జరిగిన సంఘటన. ఒకసారి బెన్హదద్ ఆరాము రాజు ఈ సమరయ ప్రదేశానికి అందరికీ ముట్టడి వేశాడు. యుద్ధంలో వారు చేసే వ్యూహం అది ముట్టడి వేసి లోపలికి ఏ ఆహారం లోపల వెళ్ళడానికి వీలు లేకుండా మూసేశారు. ఆహారం లేదు, నీళ్ళు లేని భయంకరమైన పరిస్థితి. అది ఒకరోజు రాజు తాను దుఃఖంతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు. గోడ మీద నడిచి వెళ్తూ ఉంటే కొంతమంది 2 స్త్రీలు తనకు తగువుకు వచ్చారు. ఏమిటో తగువు అంటే కరువు యొక్క భయంకరమైన స్థితి. ఇదిగో నిన్నేమో నా బిడ్డను చంపి ఇద్దరు భోజనం చేస్తాం, మా పూట గడిచింది. ఇది ఈరోజు తన బిడ్డను ఇస్తానంది. నిన్నేమో నా బిడ్డను తినేసాం ఇద్దరం కలిసి, ఈరోజు నా బిడ్డను తినడానికి వచ్చేసరికి దాన్ని ఎక్కడో దాచేసింది. ఆ మాట ఏ రాజు వింటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏడుస్తున్నాడు, అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి, బిడ్డలను చంపుకొని తినే కరువు సంభవించింది. అయితే ఆ సమయంలో దేవుడు చేసిన కార్యం వాడు చూస్తాము. ఎలీషా ప్రవచిస్తాడు, జరుగుతుంది. అయితే ఎలీషా ప్రవచనం నెరవేరిన సంగతి ఎవరికి తెలియదు. కానీ అప్పటికి సమరయ్య వెలుపల కుష్ఠరోగులు ఊర్లో ఉండేవారు కాదు, ఉండనిచ్చేవారు కాదు. కానీ కుష్ఠరోగులు 4 బయట ఉన్నారు. వారు బయట ఉండి వారికి ఆహారం లేదు, లోపల ఉన్న వారికి ఆహారం లేదు. వారు ఊర్లోకి వస్తామంటే ఊర్లో చంపేస్తారు, ఊర్లో రానివ్వరు కుష్ఠరోగులు. కనుక బయటికి ఎక్కడికి వెళ్తా ఏం చేస్తాం అనుకునే పరిస్థితులు ఉంటుండగా వారికి శత్రు సమూహం కనబడుతుంది. శత్రువుల యొక్క స్థావరాలు లేకపోతే వారు వేసుకున్న గుడారాలు కనబడుతున్నాయి. వారు 4 అనుకుంటారు మన ఆకలితో చచ్చిపోతున్నాం కాబట్టి ఎలాగైనా చచ్చిపోతున్నాం, ఎక్కడున్నా చనిపోతాం, ఊర్లోకి వెళ్ళినా చంపేస్తారు. కానీ ఈ రెండింటి బదులు మనకి శత్రువుల దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా చావే కాబట్టి పోనీ అలాగే మన ప్రయత్నం చేస్తున్నా చద్దాం అని ముందుకు వెళ్ళారు. తీరా చూస్తారు జరిగింది ఏదనగా రాత్రి దేవుడు చేసే అద్భుతమైన కార్యం. సైన్యాలన్నీ కూడా పారిపోయాయి, గుడారాలు ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వీరు ఫుడ్ దొరికింది, ఆస్తి బంగారం వెండి విస్తారంగా వారు దొరికింది. వారు వెళ్ళారు, తీసుకొచ్చి దాచుకుంటూ వస్తారు. కొంతసేపు కూడా జ్ఞానం కలిగింది, ఇదే మనం చేస్తున్న పని బాగోలేదు. ఊర్లోనే ఎవరికి ఆహారం లేదు, మనకి మనం తిన్న చచ్చినంత తిని మనకు ఉంది ఇక్కడ, కానీ లాభం లేదు. మరి వెంటనే ఊర్లోకి వెళ్ళి విషయం చెప్పాలి అని వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ దేశానికి అందరికీ, ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ ఆహారం అనుగ్రహించబడిన సంగతి అటు వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తే నిరాశ. కుష్ఠరోగులకు ఎటుపోయినా మరణం, వారికి భవిష్యత్తు లేదు. కానీ ఆ రోజు వారు నిర్ణయించుకున్న నిర్ణయం ఏదనగా
మనం లేచి మనం వెళ్దాం. 2వ రోజు 7:3 అంటాడు, వై ఆర్ వి సిట్టింగ్ హియర్ అంటిల్ వి డై. మనం చనిపోయే వరకు ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? మనం చనిపోయే వరకు ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? ఎలాగూ చనిపోతున్నాం కాబట్టి ముందుకు వెళ్దాం. కానీ ఈరోజు మనం చేస్తున్నాం, మనం చనిపోయే వరకు ఉన్న స్థితిలో మనం కూర్చొని ఉండిపోవద్దు. ఇట్స్ టైమ్ టు రైజ్ అప్ అండ్ మూవ్. మనం లేచి ముందుకు వెళ్ళే సమయం ఇది. లేచి ముందుకు వెళ్ళడానికి మనకున్న ఆధారం ఏమిటి? మనకున్న ధైర్యం ఏమిటి? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడా కోరుచున్నావా? నువ్వు విజయం సాధించాలని కోరుతున్నావా? నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నావా? ఏది ఇంతవరకు నేను ఆటంకంగా ఉంది? ఏది ముందుకు వెళ్ళలేకుండా ప్రతిబంధకంగా ఉంది? చేయలేకపోతున్నాను ప్రభు, చేయాలని ఆశ ఉంది కానీ జరగడం లేదు. నా పరిస్థితి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు ఊతం ఇచ్చేవారు ఎవరు లేరు. ఈరోజు మనవి చేస్తున్నాను, మనుషులు మనకు లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చును, కానీ మనకు ఊతం ఇచ్చేవాడు ఎవడు? ప్రభు. నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు. మార్క్స్ వార్త 11:24 చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు వెన్ యు ప్రే, ప్రార్థన చేయనప్పుడు మీరేం చేయాలి? ప్రార్థించినవి మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. 11:24 బిలీవ్ యు రిసీవ్డ్ ఇట్. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దాన్ని పొందామని మనం నమ్మాలి. ఎంత శక్తివంతమైన వాగ్దానం ప్రభు ఇక్కడ మనం చేస్తున్నాడు. అయితే మనం ప్రార్థించిన ప్రార్థనకి మనం పొంది నమ్మాం, అది ఉంచండి. మనం చేస్తున్న ప్రార్థనకి ఆ జవాబు మన అనుభవంలో రావడానికి మధ్యలో గ్యాప్ ఉంది. కొన్నిసార్లు ఒక రోజు, ఒక గంట, లేకపోతే కొన్ని రోజులు, లేకపోతే మనలో కొంతమందికి 38 సంవత్సరాలు ఏమో, 38 సంవత్సరాలు ఆశిస్తూ ఉన్నామేమో, ప్రార్థించాం, పొంది ఉన్నామని నమ్మాం. కానీ ఈ గ్యాప్లో, ఈ ఖాళీ, లేకపోతే ఈ రెండు నెరవేర్పుకు మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించడానికి, పొందుకోవడానికి మధ్యకాలము చాలా ప్రాముఖ్యమైనది. అందులో మనం ఏం చేస్తున్నాం? అందులో ప్రాముఖ్యంగా మనం ఏం ఆలోచిస్తున్నాం? వాట్ డు వి థింక్, లేదా హౌ డు వి థింక్? చాలాసార్లు ప్రార్థించింది ఒకటి, ప్రార్థన చేసి బయటకు వచ్చి మనం చేసిన ప్రార్థన అంతా మనమే వెనక్కి తిప్పేస్తాం. మన ప్రార్థన మనమే వెనక్కి తిప్పేసి ఏదో చేసేసాం కానీ అది జరుగుతుందా? అప్పుడు వెళ్ళాలంటే సాక్షి చెప్తాం, ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడే నాకు అనుకున్నాను, జరగదని నాకు తెలుసు. అప్పుడే అనుకుంటా. ఎప్పుడు ప్రార్థన చేసిన ఏమన్నాడు ఆయన? పొంది ఉన్నామని నమ్మాలి. నీ పొందుకుంటావని నమ్మితేనే నీకు దొరుకుతాను ప్రభు చెప్తే. అప్పుడు ప్రార్థన అలా చేస్తాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ నమ్మకం ఉంటుంది. కానీ బయటకు వచ్చేసిన తర్వాత పేతురు అలాగైతే గాలి, తుఫాను, గాలి కనబడింది పేతురికి. మీరు ఎప్పుడైనా గాలి చూసారా? పేతురు అడగాలి, గాలి ఎలాగ ఉంటుంది పేతురు అంటే తను చూశాడు. గాలిని చూడగానే మునిగిపోవడం. మన వాళ్ళకి గాలిని చూస్తున్నాం చాలాసార్లు. గాలి ఏమిటి? చుట్టూ ఉన్న లోకం చెప్పే మాటలు. దానికి ఏం ఆధారం ఉంటుంది? బెత్తేస్తే కోనేరు, దోత వస్తాడు, కదిలిస్తాడు, మొదటి ఎవడు పడతాడు వాడు స్వస్థత పొందుతాడు. గాలి కబురు, ఇవే గాలి వార్తలు. కానీ ఇలా జరుగుతుంది. ప్రార్థన చేస్తాం, జరగాలని ఆశిస్తున్నాం, కానీ గాలి మనకు కనబడి చెప్తున్న మాట ఏదనగా, గాలిలో మనకు కనబడుతున్న విషయాలు ఇది జరగదు. కొన్నిసార్లు దేవుడు దిగొచ్చినా జరగదు అని మన మనసులో మనం ఆలోచన చేసుకొని ప్రార్థనలో పక్కన చేస్తూనే ఉంటాం. ప్రార్థన టైంలో ప్రార్థన చేస్తాం. ఆ మిగతా సమయం అంతా మనం చేస్తున్న పని ఏదనగా, మనం ప్రార్థనా సమయంలో మనం ప్రార్థించిందంతా కూడా మనమే తిరిగి దాన్ని అన్వైండ్ చేసేసి దేవునికి పని లేకుండా చేస్తున్నాం. దేవుడు ఏమి చేయలేని పరిస్థితులు
కీర్తన మనం చూస్తాం, దే లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని వారు పరిమితం చేసేశారు. ఇజ్రాయెల్ జనాంగం వారికి అవిశ్వాసం వల్ల దేవుణ్ణి పరిమితం చేశారు. దేవుడు చేయలేకపోతూ ఉన్నాడు. దేవుడు ఏ కార్యంలో మనం ముందుకు సాగలేకపోతున్నాడు కారణం ఏదనగా దేవుని పరిమితి కాదు, మనమే ఆయనకి పరిమితులు ఏర్పాటు చేసి నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు కాబట్టి మేమేదో చేసుకుంటాం అన్నట్టుగా మనం చేస్తూ ఉన్నాం. మన యొక్క నెగిటివ్ కన్ఫెషన్, మన నోటితో చెప్పవలసిన మాటలు వేరుగా ఉంటున్నాయి. ఎలా చెప్తున్నాం అనగా, ఇది ప్రార్థన చేస్తాం, అడిగాం, అందరం చేస్తాం, కానీ ఇది జరగదు. ఇది ఎలా అవుతుంది? లాజికల్గా గాలి వార్తలు గాలిగా మనం చూస్తే గాలి మనకు కనబడుతుంది, ఇది జరగదు 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 జరగదు. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఆచారం అయిపోయింది. 38 సంవత్సరాలుగా ఆ కోనేరు దగ్గర కూర్చొని, ఆ మండపంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. కనుక ప్రభువు చదువుతున్నాడు, నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావా? అసలు ఏ ఉద్దేశంతో కూర్చున్నావు ఇక్కడ? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? దాన్ని మర్చిపోయాడు. అది అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయి అక్కడ తన కేంద్రం, తన బిజినెస్ ఇవన్నీ కూడా చేసుకుంటాడో మనకు తెలియదు. ఎలాగుందో వ్యవహారం అక్కడ. తనకు సేఫ్ జోన్లో ఉన్నాడు, కంఫర్టబుల్గా ఉన్నాడు, సదుపాయంగా 38 సంవత్సరాలుగా ఆ సీటు తనకి బ్రహ్మాండమైన సీటు. మరి ఎలా కుదిరింది, ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, పరుపు అన్నీ కూడా గొప్ప హాయిగా ఉన్నాయి. మనకి అలవాటు అయిపోయింది. మన కుర్చీ మన వదలం, మన సీట్ మన వదలం, మన స్థానం మన వదలం, మన యొక్క అలవాటైన తలుపు మన వదలం, అలవాటైన టైం మానం. మన నిద్రపోయే టైం నిద్రపోతూనే ఉంటాం. ఏ గొడవ జరుగుతూ మనకు అనవసరం, మన పని మనం కానించుకోవాలి. ఆలోచించండి ఒకసారి. మనం పొంది ఉన్నామని నమ్మి మనం చేయవలసిన పని ఏమిటి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. ఎన్ఎల్టీ తర్జుమాలో కూడా ఇలాగే ఉంది, ఇదే భావన కనబడుతుంది. కానీ ఇంకో తర్జుమాలో ఎన్కేజేవి అందులో ఉంది మాట, అది ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంది. లెట్ us హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్ ఆర్ ప్రొఫెషన్ of our hope without wavering, for he who promised is faithful. ఇలాంటినాడు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు కనుక మనం చేయవలసిన పని ఏదనగా, లెట్ us హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్ ఆఫ్ అవర్ హోప్. మనం చేయవలసిన పని ఏదైనా మన నిరీక్షణ ఉంది, మన హోప్ ఉంది, ఆశ ఉంది. కనుక ఆ ఆశను మీరు ఏం చేయాలంటే దాని నోటితో మీరు చెప్పాలి. హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్ ఆఫ్ అవర్ హోప్. మనం చెబుతున్న దాన్ని హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్ అనగా ఆ చెబుతున్న దాన్ని మనం గట్టిగా పట్టుకొని చెబుదాం. మీకా ఏమంటాడు అక్కడ? నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన జవాబిస్తాడు. కనుక శత్రువా నువ్వేం చేయాలి? అతిశయపడకు. ఎందుకు? నేను పడిపోయినా లేస్తాను, నేను చీకట్లో ఉన్నా, నాకు కనబడకపోయినా ఆయనే నాకు వెలుగుగా ఉంటాడు. కనుక దాన్ని మన ధైర్యంతో మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అంటాడు, ఆ కొండను చూచి అవతల పడవేవు అని చెబితే, ఆ చెప్పినప్పుడు ఆ నమ్మకం ఉంచితే, ఏమాత్రం సందేహింపగా చెబితే ఆ కొండపోయి అవతల సముద్రంలో పడుతుంది. కానీ మీకు అడ్డుగా ఏముంది? ప్రతిబంధకగా ఏముంది? అడ్డుగా ఏముంది? అడ్డు దాటించడం మనకు ఎవరు సహాయం చేస్తారు అని ఆలోచన చేస్తే మనకి ఏ సహాయం మనకు కనబడడం లేదు. కానీ ఈరోజు మనవి చేస్తున్నాను, ప్రభు మన మధ్య ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఏది చూడాలని ఆశిస్తున్నామో అది చెప్పడం ప్రారంభిద్దాం. స్వస్థతను ఆశిస్తున్నారా? స్వస్థతను ప్రకటిద్దాం. స్వస్థత పొందినట్లుగా మనం నడుద్దాం, ప్రయత్నం చేద్దాం. మనం అడుగు ముందుకు వేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకు లేమిలో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం, అయితే ఈ లేమిలో నుంచి ఎలా బయటకు వస్తాం? మనకు ఉన్నది ఇచ్చేద్దాం. 2 కాసులైనా 2 లక్షల రూపాయలైనా మన దగ్గర ఇంతే ఉంది ప్రభా, అంతే ఇచ్చేయండి. మీకు బ్రేక్ త్రూ కావాలా? గొప్ప ఆశీర్వాదం కావాలా? మనం ఇంతవరకు చేయలేని పనిని చేయడానికి మనం లేద్దాం.
ఇంతవరకు మనం ఏది అడ్డుగా ఆటంకముగా మనం పట్టి ఉంచిందో దాన్ని వదిలించుకుందాం. ఆ గుడ్డను పక్కన పడేద్దాం, కుండను పక్కన పడేద్దాం. జక్కయ్య ఎలాగైతే తనకున్న ఆస్తి అంతా ఇచ్చేస్తాడో, మనం ఏది ఆటంకంగా ఉంది ప్రభుత్వం ముందుకు సాగడానికి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటంకాన్ని తొలగిద్దాం. యాకోబు రాస్తాడు, 2 మనసులతో ప్రార్థన చేయకండి. ఒకటి అవునని ఒకటి కాదని 2 రకాలుగా ప్రార్థన చేయదో ఒకటి నమ్మండి. నమ్మిన దాని ప్రకారం ప్రార్థించిన దాని మాటలు మన నోటితో చెబుదాం. కీర్తనలో దేవుని వాక్యం, ప్రవచన వాగ్దానాలు అన్నీ కూడా మన నోటితో చెప్పాలి. మనం వినాలి. దేవునికి వాక్యాన్ని మాటికి మనం వింటూ ఉంటే మన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టముగా ఉంటాం, దేవునికి ప్రియమైన వారంగా ఉంటాం. దానితో మనం అడిగినవన్నీ కూడా మనము పొందుకుంటాం. అడిగినవన్నీ ఇంకెలా ఇస్తాడైనా, అడుగు వాటికైనాను ఊహించి వాటికైనా. కనుక మన ఊహల ముందు మారాలి, మన ఊహలు మారాలి, ఆలోచనలు మారాలి. మనం ప్రార్థిస్తున్న దాన్ని మనం ఊహించడం మొదలు పెడదాం. దర్శన నెరవేర్పు గురించి ఊహిద్దాం. మనలో కొంతమంది ఊహించడానికి కావలసిన సరంజామా ఇచ్చాడు, కలలుగా దర్శనాలుగా ఇచ్చాడు. యోసేపునికి ఇచ్చాడు దేవుడు దర్శనం. దాన్ని పట్టుకొని అతను నిలబడ్డాడు, సాధించాడు, అది నెరవేరింది. తనకు కూడా చాలా కాలం పట్టింది కదా. ఎంతకాలమైనా సరే నిరాశపడవద్దు, అయిపోయింది అనుకోవద్దు. భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం మన ముఖ్యంగా ప్రభు ఈ రాత్రి ఈరోజు ఉదయకాలం ముందు మనల్ని అడుగుతూ ఉన్నాడు, స్వస్థపడ కోరుచున్నావా? ముగిస్తాను ఇక్కడ నేను. యోహాను సువార్త ప్రభు అంటాడు, దొంగ అయితే దోచుకోవడానికి, హత్య నాశనం చేయడానికి వస్తున్నది, మరి దేనికి వాడు రాడు. నేనైతే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? జీవము. ఆ జీవం ఎలాంటిది? బొటాబొటి జీవం కాదు, కొన ప్రాణం కాదు, సమృద్ధి అయిన జీవం. లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చడి కొరకు అని అనుగ్రహించాడు. 2 కొరింథీ పత్రిక మనం చూస్తాం, నేడు అనబడుతున్న ఈ దినమందు మనం ప్రభు కొరకు నిర్ణయాన్ని తీసుకొని ధైర్యం తెచ్చుకొని, ఆ బెతెస్దా కోనేరులో 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని ప్రభు అడిగినట్టుగా మనం అడుగుతూ ఉన్నాడు. యేసు రోదనతో వేదనతో ఏలి ఏలి లామా అని కేకవేసిన ఆయన, ఇంక అయిపోయింది. ప్రభుని దేవుడే విడిచిపెట్టేశాడు, సమాజం విడిచిపెట్టేసింది, శిష్యులు విడిచిపెట్టేశారు, ఎవరు లేరు. యూదా మతం తన సిలువకు అప్పగించింది, రోమా సామ్రాజ్యం తన సిలువకు అప్పగించింది, శిష్యులు ఒక్కరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో 3వ దినాన్ని ప్రభు తిరిగి లేచాడు. ప్రభు తన టైం టేబుల్ ప్రకారంగా, తన ప్రణాళిక ప్రకారంగా ఆయన చేస్తాడు. ఆలస్యమైంది మనం అనుకుంటాం, కానీ ఆయన దృష్టి అది ఆలస్యం కాదు. ఈ ఆలస్యంలో ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన దృష్టి ఆ మండపాల వైపు కాదు, ఆ నీరు వైపు కాదు, పరలోకం నుంచి వచ్చే దేవదూత వైపు కాదు. అవి ఉన్నవో లేవో మనకు తెలియని విషయాలు అవి. కానీ ఉన్నది అసలైనది ఒకటి ప్రాముఖ్యమైన సత్యం, యేసు ఉన్నాడు. యేసు లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అక్కడ ఉండి మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు నామం పేరు చేరేటి వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఎంబాయి మార్గంలో వారిద్దరితో నడిచి వెళ్ళిన ప్రభు ఈ ఉదయకాలంలో మనతో కూడా ఉన్నాడు, మనతో నడుస్తూ ఉన్నాడు. దయచేసి ఆయన చూద్దాం, ఆ కనులకు వెలుగు మనం రప్పించుకుందాం. ప్రభు నిన్ను చూచే కనులు నాకు అనుగ్రహించు, నువ్వు నాతో మాట్లాడుతుండగా వినే చెవులు నాకు అనుగ్రహించు. మన ప్రభు నాకు అసాధ్యమైన కార్యం ఏది కూడా. ఆయన ఎలాంటి వాడట? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిస్తే అది అక్కడ రావాలి, అంతే కదా. లేని దాన్ని ఉన్నట్టుగా, లేని మనిషిని రా అని పిలిస్తే ఆ మనిషి వస్తాడు. ఎలాగూ అది దేవుని వల్లనే మనకి సాధ్యం, మన వల్ల కాదు. మనకి లేని చాలా ఉన్నాయి, లేమి చాలా ఉంది, అవసరం చాలా ఉంది, మన దగ్గర లేదు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఆ లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఉన్నట్టుగా పిలిచినప్పుడు అది వచ్చి తీరుతుంది, అంతే. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిల్లో ఆస్వాదించును గాక.